ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు మీరు చేస్తున్న ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోతే దుఃఖపడకండి, దిగులు పడకండి. నా దేవుడు జవాబు ఇవ్వడానికి చాలినవాడు. కానీ దాన్ని అనుభవించగలిగిన ఆత్మీయత నీకుందా? అది ఇప్పుడు నీకు కొదువుగా ఉంది కాబట్టే దేవుడు కొంతకాలము ఎదురు చూస్తున్నాడు. దావీదును మొదటిగా రాజుతో పాటు వెళ్ళేటటువంటి అనుభవాన్ని ఇచ్చాడు. ఆ సైన్యంతో పాటు ఉండే అనుభవం ఇచ్చాడు, ముందు చేశాడు. ఈ అనుభవాలన్నీ ఇచ్చిన తర్వాతే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా నీకు ఇస్తాడు, కానీ దాన్ని అనుభవించడానికి నీ దగ్గర అనుభవం కావాలి. దావీదు జీవితంలో తను అనుకున్నది, ఆశించింది ఆ దినము వచ్చినట్లయితే నీ జీవితంలో కూడా ఒకరోజు నువ్వు చేసిన ప్రార్థనలకు ప్రతిఫలము వస్తుందే. దావీదు సేవించే దేవుణ్ణే నువ్వు సేవిస్తున్నావు, ఇది వాస్తవం. దేవుడు నీ జీవితంలో తన మహిమను చూపించాలి అంటే ఆయన మెచ్చేటటువంటి విశ్వాసము నీలో ఉన్నట్లయితే వీళ్ళందరికంటే అత్యధికమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించుటకు నా దేవుడు చాలినవాడు. దేవుడి కన్ను ఒక వ్యక్తి మీద పడ్డానికి నీ స్థితి గతి ఆయనకు అవసరం లేనే లేదు. నా చల్లని చూపులు నీ మీద నా మీద పడినవి కాబట్టే ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఎంత భాగ్యవంతులు అండి మనం. యెహోవా దేవుడు కలిగిన జనులు ధన్యులు. దేవుడు కలిగిన సమస్తాన్ని ఈరోజు నీకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా?